మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమిగా పేర్కొంటారు కదా, ఈ వసంత పంచమి యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. సా మాం పాతు సరస్వతి అన్న మకుటంతో అశ్వలాయనుడు దశశ్లోకి స్తుతిని అందించాడు. ఎవరైతే ఆ 10 శ్లోకాలను ప్రతినిత్యము పారాయణ చేస్తారో వాళ్లకు విద్యాబుద్ధులు అద్భుతంగా ఉంటాయి అని తెలియజేశాడు. సరస్వతి రహస్యోపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తును ఆయన సరస్వతి మాహాత్యాన్ని తెలియజేస్తూ ప్రపంచానికి అందించాడు. ఆ ఉపనిషత్తును ఆ 10 శ్లోకాలను అధ్యయనం చేయలేని వారు అద్భుతమైనటువంటి ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ, నాలో ఉన్న జాడ్యాన్ని బద్ధకాన్ని అన్నింటినీ బయటికి నెట్టయి తల్లి అని ఆ తల్లిని మనం ప్రార్థిస్తాం. శ్రీ పంచమి, వసంత పంచమి, మదన పంచమి అని పిలువబడేటువంటి ఈ మాఘ శుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన పర్వదినంగా తెలియజేస్తారు. ఆ తల్లి మనను కటాక్షించినప్పుడే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. మనము భారతీయులము అని మనం గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే భా అంటే జ్ఞానము, రతము అంటే ఆసక్తి. జ్ఞానమునందు ఆసక్తి కలిగినటువంటి భారతీదేవి ఉపాసకులం కాబట్టే మనం భారతీయులమయ్యాం. ఈ జ్ఞాన చైతన్యము నిరంతరంగా ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. ఏ క్షణంలో ఆ విద్య, ఆ జ్ఞానం నీలో అంతరించినా నీ జీవితం నరకప్రాయంగా మారుతుంది. ప్రవహించే లక్షణాన్ని వేదం సరస్వతి అని పిలిచింది. అందుకే ఆ భారతీదేవిని మనం సరస్వతీమాతగా ఆరాధిస్తాం. మాఘమాసంలో ఆమె యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకోవటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, ఏ జ్ఞాన ప్రవాహమైతే సూర్యశక్తితో ఇనుమడించి నీ జీవితానికి అద్భుతమైన బాటలను నిర్మించగలుగుతుందో ఆ ముహూర్తము శ్యామలా నవరాత్రులు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ ఉపాసనకు ఈ పర్వదినాన్ని మనం జోడించుకోగలిగితే మన యొక్క ఆలోచన సంస్కరింపబడి మనలో ఉన్న బద్ధకము, జాడ్యము, సోమరితనము, అవిద్య అన్నీ కూడా అంతర్ధానమయ్యి అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. అందుకే ఇటు లౌకికమైనటువంటి విద్య నీకు ఇహాన్ని, అటు ఆధ్యాత్మికమైన బ్రహ్మ విద్య శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహ హస్తే స్ఫాటికమాలికా విధతతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఈ శ్లోకాలను పిల్లలకు నేర్పించాలి తల్లి. ఎందుకు అంటే సంస్కృత భాషలో ఆ తల్లిని ఆరాధించే అద్భుతమైన ఈ శ్లోకాలు ఉపాసనగా ఉపయోగపడి పిల్లల్లో ఉన్నటువంటి అహంకారాన్ని అంతరింపజేసి తమోగుణానికి స్వస్తి పలికి అద్భుతమైన సత్వగుణాన్ని వారిలో ఉత్పన్నం చేస్తాయి. ఆ తల్లి వీణను, పుస్తకాన్ని, జపమాలను, అభయహస్తాన్ని చూపిస్తున్నది. ఏ ఆయుధము ఆ తల్లి చేతిలో లేదు. అహింసా పరమో ధర్మ అని తెలియజేసేటువంటి మూర్తి ఆ సరస్వతీమూర్తి. నీ విద్య నీ ఆయుధం, నీ జ్ఞానమే నీ సాధనం. ఈ రెండింటినీ నీ చేతిలో నువ్వు ఉంచుకున్నప్పుడు నీకు
ఎదురు లేకుండా జీవనం ముందుకు సాగుతుంది. శత్రువు అన్నవాడు నీకు కంటి ముందుకు రాడు అని చెప్పే అద్భుతమైనటువంటి ఆ సరస్వతి మాతను మనం ఆరాధించగలిగితే మనకు సంపదలన్నీ సొంతమవుతాయి అని చెప్పటం కోసమే దీనిని శ్రీ పంచమి అని అభివర్ణించారు. శ్రీ అంటే సంపద అని అర్థం. మదన పంచమి అని ఎందుకన్నారు అంటే మన్మథుణ్ణి శంకరుడు భస్మం చేస్తే కేవలము రతీదేవికి మాత్రమే కనపడుతూ ఉంటుంది. అందుకే ఆ మన్మథుణ్ణి అనంగుడు అన్నారు. మనహ మథ ఇది మన్మథ. తెలుసుకోవాలన్న కోరిక నీకుంటే సరిపోదు. నీ మనస్సు కేవలం ఆ కోరికతో ఉంటే అది నీకు సిద్ధిని ప్రసాదించదు. రతి అంటే ఆసక్తి ఉండాలి. నీ కోరికకు సాధన తోడయ్యి ఆసక్తిగా మారి అద్భుతమైనటువంటి కఠోరమైన దీక్షను నువ్వు స్వీకరించినప్పుడే ఆ సాధన నీకు ఆనందానుభూతిని కలుగజేస్తుంది. అది చెప్పటం కోసమే ఈ ముహూర్తంలో నీవు విష్ అండ్ విల్ రెండు, కోరికకు పట్టుదలను జోడించి సాధన నువ్వు చేయగలిగితే నీకు అద్భుతమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పటం కోసమే వసంత పంచమి, శ్రీ పంచమి, మదన పంచమి అని అనేకమైన పేర్లతో ఈ పర్వదినము యొక్క మాహాత్యాన్ని ఆవిష్కరించటం జరిగింది. కనుక ఈరోజు తెల్లని దుస్తులను ధరించి ఆ తల్లిని ఆరాధించగలిగితే మనకు అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు.